ఫ్రెండ్స్, మీరు ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ వార్త వినగానే మీరు ఏదైనా గోడకు ఆనుకొని నిలబడండి. ఎందుకంటే మీకు గట్టి షాక్ తగలబోతుందన్నమాట. నిన్న మొన్నటి వరకు ఐపీఎల్‌లో ముఖ్యంగా సీఎస్‌కే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా హ్యాపీగా ఉన్నారు. అదేంటంటే ఆల్మోస్ట్ సీఎస్‌కేకి హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు అహో అని చెప్పేసి అందరూ అనుకున్నాం. మనం కూడా మాట్లాడుకున్నాం. బట్ కట్ చేస్తే సీన్‌లోకి బాలీవుడ్ డాన్ ఎంట్రీ ఇచ్చాడు. యెస్, షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. అండ్ షారుఖ్ ఖాన్ వచ్చి కూర్చొని మాట్లాడి హార్దిక్ పాండ్యాని కోల్కతా నైట్ రైడర్స్‌కి తీసుకెళ్ళిపోవడానికి అన్ని సన్నాహాలు చేసేసాడని చెప్పేసి టాక్ అన్నమాట. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ముంబై ఇండియన్స్‌లో నుంచి హార్దిక్ పాండ్యా బయటకు వస్తాడు అని చెప్పి టాపిక్ అయితే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇదే హాట్ టాపిక్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఐపీఎల్‌లో ఉన్న అన్ని టీంలకి హార్దిక్ పాండ్యానే కావాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ అండ్ కెప్టెన్ ఇప్పుడు దొరకడం మార్కెట్‌లో అంత ఈజీ కాదు. అండ్ దానికి తగ్గట్టుగానే రోజుకొక రూమర్ బయటకు వస్తూ ఉందన్నమాట. ఒకరోజు లక్నో అన్నారు, ఇంకొక రోజు రాజస్థాన్ మంచి ఆఫర్ ఇచ్చిందన్నారు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కేకేఆర్ కూడా వచ్చేసింది అంటున్నారు. అండ్ రీసెంట్‌గా బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్ ముందుకొచ్చి ముంబై దగ్గరికి వెళ్ళి మీకు కావాలనుకుంటే మా అక్షర్ పటేల్‌ని తీసేసుకోండి, హ్యాపీగా ఉంచేసుకోండి, కానీ మాకు మాత్రం మీ హార్దిక్ పాండ్యాని ఇచ్చేసేయండి అని చెప్పేసి డీల్ మాట్లాడారట. అరే, అసలు ఢిల్లీకి ఇక్కడ కెప్టెన్ల కొరత ఏముంది? కావాల్సినంతమంది కెప్టెన్ ఉన్నారు. అంతెందుకు కేఎల్ రాహుల్‌ని అడిగితే ఎప్పుడైనా నో అని చెప్తారా చెప్పండి? బట్ స్టిల్ వాళ్ళకి కూడా ఇక్కడ హార్దిక్ పాండ్యానే కావాలట. నిన్న మొన్నటి దాకా అందరూ కూడా ఏమనుకున్నారు? సీఎస్కేకి హార్దిక్ పాండ్యా వెళ్తున్నాడు అని చెప్పి అనుకున్నారు. అండ్ వాడు ట్విట్టర్లో కూడా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా ట్రేడ్ హాట్ లైన్ అని చెప్పేసి ఒక పోస్ట్ కూడా పెట్టేశారు. అండ్ అందరూ ఫిక్స్ అయిపోయారు ఇక్కడికి హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు అని చెప్పేసి. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం మారిపోయింది. ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా షారుఖ్ ఖాన్ సంబంధించిన కోల్కతా నైట్ రైడర్స్కి వెళ్ళడం దాదాపు ఖాయమైపోయింది. అండ్ ఈ న్యూస్ వినగానే కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధమైపోండి, మనకి ఇంకొక కప్ వచ్చేస్తుంది, ఇంకా మనం ఈ నెక్స్ట్ టైం దుమ్ము దులిపైపోతున్నాం అని చెప్పేసి పార్టీ కూడా చేసుకుంటున్నారట. అయితే ఇక్కడే కొంతమంది ఏమంటున్నారంటే, తూచ్ ఇదంతా ఫేక్ న్యూస్. ఎందుకు చేస్తున్నారంటే మిగతా టీంలని పోటీ మీద ఆశలు వదులుకొని హార్దిక్ పాండ్యా ఇంకా కేకేఆర్కి వెళ్ళిపోయాడులే, ఇంకా మనకేం దక్కదు అని చెప్పేసి వాళ్ళు వెనక్కి తగ్గాలని ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. బట్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, రీసెంట్గా జరిగిన జియో సంస్థ మీటింగ్స్ అన్ని తర్వాత కూడా వాళ్ళు ఐపీఎల్ మీద దృష్టి పెట్టారు. అండ్ ఇక్కడ టేబుల్ మీద కేకేఆర్తోని వాళ్ళకి సంప్రదింపులు అన్నీ అయిపోయాయని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ కేకేఆర్కి తప్పకుండా హార్దిక్ పాండ్యా కావాలి, ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. లాస్ట్ సీజన్లో అజింక్య రహానే కెప్టెన్సీ వల్ల కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా దెబ్బతింది అనేది వాస్తవం. కానీ హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో ఆడుతాడు కాబట్టి టాప్ ఆర్డర్ చాలా స్వేచ్ఛగా ఆడేస్తారు. కాబట్టి హార్దిక్ వస్తే కేకేఆర్ని ఓడించడం నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్పేసి కేకేఆర్ కూడా గట్టి నమ్మకంతో ఉంది. అండ్ ఇక్కడే హార్దిక్ కోసం కేకేఆర్ తమ కుర్రాళ్ళని, ముఖ్యంగా రమన్దీప్ సింగ్ అండ్ అంకుష్ రఘువంశీలను ముంబైకి ఆఫర్ చేసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడే ఈ లాజిక్ని పట్టుకునే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ చేస్తున్నారు. హార్దిక్ లాంటి ప్లేయర్లను ఇచ్చి జస్ట్ ఇద్దరు యంగ్ ప్లేయర్ తీసుకోవడానికి ముంబైకి ఏమైనా పిచ్చి పట్టిందా చెప్పు? ముఖ్యంగా రమన్దీప్ లాంటి నమందీర్ ఆల్రెడీ ఇప్పటికే ముంబైలో ఉన్నాడు. ముంబై ఒప్పుకోవాలంటే కమ్సే కమ్ హార్దిక్ పాండ్యాకి బదులుగా క్యామరన్ గ్రీన్ కానీ, ఫిన్ అలెన్ కానీ, లేదా రింకు సింగ్ లాంటి ఒక బిగ్ ప్లేయర్ ఉండాల్సిందే అని చెప్పి అంటున్నారు. పాయింట్ టు బి నోటెడ్ యూనారా, ఇది కూడా కరెక్టే. సరే, సిఎస్కే డీల్ అసలు ఎందుకు చెడిపోయింది అనే దాని గురించి మాట్లాడితే, ముఖ్యంగా సిఎస్కే కోర్ మేనేజ్మెంట్లో ఉన్న ఒక ముఖ్యమైన సీనియర్ టాప్ ప్లేయర్ ఎవరనేది మీరే కామెంట్ చేయండి. సో ఆ సీనియర్ టాప్ ప్లేయర్కి హార్దిక్ పాండ్యా తమ జట్టులోకి రావడం అస్సలు ఇష్టం లేదని చెప్పి అందుకే అడ్డుపడ్డాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, హార్దిక్ పాండ్యా ఒకవేళ ముంబై ఇండియన్స్ని వదిలేసి వేరే ఏ టీంకి వెళ్ళాలన్నా కూడా అక్కడ హార్దిక్ పాండ్యా పెడుతున్న ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే, నాకు కెప్టెన్సీ కావాలి అండ్ ఇది నాన్ నెగోషియబుల్. అండ్ ఇక్కడే సిఎస్కే కాస్త ఆలోచిస్తుంది. ఎందుకంటే సిఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్ మీద పూర్తి నమ్మకంతో ఉంది. అందులోనూ ఎంఎస్ ధోని కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సో ఒకవేళ రేపు రుతురాజ్ గైక్వాడే తానంతట తానే వచ్చి, బాబు నాకు క్యాప్టెన్సీ నా వల్ల కావట్లేదు, నేను లైట్ తీసుకుంటా అంటే, లేదు లేదు మేము నమ్మాం కాబట్టి నువ్వు క్యాప్టెనే, నువ్వు క్యాప్టెన్గానే ఉండి తీరాల్సిందే అని చెప్పేసి ఫోర్స్ చేసేటట్టుంది సిఎస్కే మేనేజ్మెంట్. కాబట్టి ఇక్కడికి హార్దిక్ పాండ్యా వెళ్ళినా కూడా అతనికి క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశం అనేది లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే, లాస్ట్ టైం గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా ఆ క్యాప్టెన్సీ ఇస్తేనే నేను ముంబై ఇండియన్స్కి వస్తాను అని చెప్పేసి ముంబై ఇండియన్స్కి కూడా కెప్టెన్గా వెళ్ళాడు. ఈ విషయం మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఐపీఎల్ రూల్ కూడా ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఆ రూల్ ప్రకారం ట్రేడ్ జరగాలంటే ముఖ్యంగా 4 పార్టీలు ఒప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ 4 పార్టీలు ఎవరంటే, ఒకటి ఈ టీంలో ప్లేయర్ ఒప్పుకోవాలి, అట్ ది సేమ్ టైం దానికి బదులుగా వెళ్ళడానికి పక్కనున్న టీంలో ఉన్న ప్లేయర్ కూడా ఒప్పుకోవాలి. సో ఇక్కడ 2 రూల్స్ అయిపోయాయి. అండ్ ఇంకొక 2 రూల్స్ ఏంటంటే, ఇటువైపు మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి, అటువైపు మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి. ఈ 4 ఏ ఒక్కటి జరగకపోయినా కూడా టూచ్ డీల్ క్యాన్సిల్ అంటారు. అండ్ వీటితో పాటు ఇంకొక కారణం ఏం వినిపిస్తుందంటే, ముంబై ఇండియన్స్ పోయి తమ
అపోనెంట్ అయినా ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య మంచి శత్రుత్వం ఉంది ముంబై ఇండియన్స్‌కి అండ్ సీఎస్‌కేకి. సో, ముంబై ఇండియన్స్ తన దగ్గరున్న ఒక టాప్ లెవెల్ ప్లేయర్‌ని సీఎస్‌కేకి ఇచ్చి సీఎస్‌కేని ఎందుకు స్ట్రెంత్ చేస్తుంది అని చెప్పి కూడా క్వెషన్ చేస్తున్నారు. పొరపాటున రేపు సీఎస్‌కేకి హార్దిక్ పాండ్యా వెళ్ళాడే అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ముంబై ఇండియన్స్‌ని తుక్కుగా ఓడించాడే అనుకోండి, అప్పుడు ఇజ్జత్‌కే సవాల్ అయితుంది కదా అని చెప్పి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారట. అండ్ ఆ రీజన్ అడ్డు పెట్టుకొని హార్దిక్ పాండ్యాని కేకేఆర్‌కి ఇస్తున్నారని అండ్ కేకేఆర్ కూడా హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీతో పాటు మంచి అమౌంట్ కూడా ఇస్తుందని చెప్పేసి టాక్ నడుస్తుంది బయట. అండ్ ఒకసారి ఇప్పుడు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా కాస్త గందరగోళం లాగానే ఉంది. ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ కోసం రేసు ఇప్పుడు చాలా గట్టిగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేను కెప్టెన్ అవుతా అంటున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం జస్ప్రీత్ బుమ్రా కూడా నేను కూడా కెప్టెన్ అవుతాను అని చెప్పి అంటున్నారు. ఇలా అందరూ కూడా నేను కెప్టెన్ అంటే నేను కెప్టెన్ అని చెప్పి అంటూ ఉన్నారు. సరే వీళ్ళు ఎలా కొట్టుకున్నా కూడా సీఎస్‌కే ఫ్యాన్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. రాక వచ్చిన మంచి అవకాశం హార్దిక్ పాండ్యా వచ్చిన్నట్లయితే సీఎస్‌కే ఇంకా చాలా స్ట్రెంత్ అయ్యేది కదా. హే భగవాన్ ఏ క్యా బాధా దియా హే అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సో లెక్కలన్నీ చూసుకున్నాక నాకు కూడా అనిపిస్తూనే ఉంది మరి హార్దిక్ పాండ్యా ఫైనల్లీ సీఎస్‌కేని వదిలేసి కేకేఆర్ వైపే వెళ్తున్నాడు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు? సీఎస్‌కే చేసింది తప్పా కరెక్టా? అండ్ హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టా రాంగా? హార్దిక్ పాండ్యా ఏ టీంలో ఉంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? వీటన్నిటి గురించి కామెంట్ చేయడం మర్చిపోదు. కరెక్ట్ కామెంట్ని నేను పిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ గురించి మాట్లాడతాను కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. నేను మీ పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ స్పోర్ట్స్ 99 టీవీకి వస్తాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.